రెండేళ్ల క్రితం దేశాన్ని కుదిపేసిన ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ఘటన మరోసారి వార్తల్లోకి వచ్చింది. న్యాయం కోసం సాగిన పోరాటం, దర్యాప్తుపై కొనసాగుతున్న సందేహాల మధ్య తాజాగా కేసులో మరింత విచారణకు సంబంధించిన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన మరో మెడికో విషాదం వైద్య విద్యార్థుల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. రెండు ఘటనల స్వభావం వేరు, కాను రెండింటి వెనుక వినిపిస్తున్న ప్రశ్న ఒక్కటే: మెడికో ప్రాణానికి విలువెంత? రెండు 2024 ఆగస్టు 9న కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో విధుల్లో ఉన్న 31 ఏళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్యురాలు అత్యాచారం, హత్యకు గురైన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేపింది. వైద్యులు, విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. అనంతరం కోల్కతా హైకోర్టు ఆదేశాలతో దర్యాప్తు సిబిఐకు వెళ్లింది. సుప్రీంకోర్టు కూడా ఈ ఘటనను స్వయంగా విచారణకు తీసుకుని వైద్యుల భద్రతపై కీలకంగా స్పందించింది. కేసులో న్యాయపరమైన ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ బాధిత కుటుంబం లేవనెత్తిన అనేక ప్రశ్నలు మాత్రం పూర్తిగా చల్లారలేదు. తాజాగా ఆర్జికర్ కేసులో మళ్లీ దర్యాప్తు అంశం తెరపైకి వచ్చింది. తాజా పరిణామాలపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కొత్తగా విచారణకు ఆదేశించగా దర్యాప్తులో గతంలో పరిశీలించని అంశాలను కూడా పరిశీలించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. బాధితురాలి తల్లి రాజకీయాల్లోకి రావడం ఈ కేసుకు మరో భావోద్వేగ కోణాన్ని తీసుకొచ్చింది. పదవి వచ్చినా తన కుమార్తెకు న్యాయం జరగాలన్న డిమాండ్ మాత్రం కొనసాగుతోంది. ప్రభుత్వాలు మారొచ్చు, అధికారులు మారొచ్చు, సంవత్సరాలు గడిచిపోవచ్చు, కానీ బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రులకు ఆ రోజు మాత్రం అక్కడే ఆగిపోతుంది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లోని రాజమహేంద్రవరం పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ పీజీ వైద్య విద్యార్థిని తీవ్రంగా గాయపడి మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనను ఆర్జికర్ కేసుతో నేరుగా పోల్చడం సరైనది కాదు. ఒకటి అత్యాచారం, హత్య కేసు, మరొకటి రోడ్డు ప్రమాద ఘటన. నేర స్వభావం పూర్తిగా భిన్నం, కానీ రెండు ఘటనలు ఒకే పెద్ద ప్రశ్నను ముందుంచుతున్నాయి. ఒక ఘటన జరిగినప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది, నిరసనలు వస్తాయి, హామీలు వస్తాయి, ఆ తర్వాత కాలం గడిచిపోతుంది. కానీ బాధిత కుటుంబాలకు మాత్రం న్యాయం కోసం ఎదురుచూపులు కొనసాగుతూనే ఉంటాయి. ఆర్జికర్ కేసు మరోసారి మన ముందుకు రావడం ఒక కేసు పునర్విచారణ అంశం మాత్రమే కాదు, దర్యాప్తు వ్యవస్థపై ప్రజల విశ్వాసానికి కూడా ఒక పరీక్ష. మెడికోలకు భద్రత, బాధిత కుటుంబాలకు న్యాయం, దర్యాప్తులో పారదర్శకత, ఇవి కేవలం సంచలన ఘటనల సమయంలో మాత్రమే వినిపించే మాటలుగా మిగిలిపోకూడదు. ఆర్జికర్ నుంచి ఏపీ మెడికో విషాదం వరకు ఘటనలు వేరు కావచ్చు, కానీ ప్రతి ప్రాణం విలువ ఒకటే. న్యాయం ఆలస్యం కాకూడదు, నిజం మరుగున పడకూడదు.